హీరోయిన్ కృతి శెట్టి గురి మళ్లీ తప్పింది. తను యాక్ట్ చేసిన మనమే సినిమా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. కానీ ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. రిలీజ్ అయిన 1 వీక్ వరకు బాగానే నెట్టుకొచ్చింది. కానీ ఆ తర్వాత ఆశించిన విధంగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఏదేమైనా బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టిని వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. ఉప్పెన సినిమాతో ఊహించని సక్సెస్ ని అందుకున్న బ్యూటీకి ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజ్ సక్సెస్ ఇవ్వలేదనే చెప్పాలి. నిజానికి తన ఫస్ట్ సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్డమ్ ని సంపాదించింది హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెనలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఆ ఒక్క సినిమాతో మూవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కూడా ఆమె డేట్స్ కోసం లైన్ కట్టారు. యాక్ట్ చేసిన ఒక్క సినిమాతోని ఇలాంటి క్రేజ్ తెచ్చుకోవడం ఈజీ కాదని అందరూ అనుకుంటారు. కానీ కృతి శెట్టి మాత్రం ఆ ఫార్ములా తప్పని ప్రూవ్ చేసింది. ఉప్పెన మూవీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హ్యాండ్సమ్ హీరో నాగ చైతన్య, అందాల భామ కృతి శెట్టి కాంబినేషన్ లో వచ్చిన బంగారు రాజు సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక నానితో నటించిన శ్యామ్ సింగరాయ్ కూడా కృతి శెట్టికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇలా వరుస హిట్స్ తో తన సినీ కెరియర్ లో దూసుకెళ్తున్న కృతి శెట్టికి ఆ తర్వాత వచ్చిన సినిమాలు చేదు అనుభవమే మిగిలించాయి. ముఖ్యంగా ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ లాంటి మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇలా వరుస ఫ్లాప్స్ రావడంతో కృతి శెట్టి టైం బాలేదని మూవీ లవర్స్ అంటున్నారు. రీసెంట్ గా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మనమే సినిమా కూడా కృతి శెట్టిని డిసప్పాయింట్ చేసింది. దీంతో కృతి శెట్టికి టాలీవుడ్ నుంచి వచ్చే ఆఫర్స్ తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందంతో పాటు టాలెంట్ ఉన్న హీరోయిన్ కృతి శెట్టికి ప్రెజెంట్ బ్యాడ్ టైం నడుస్తోంది. ఇలాంటి టైంలోనే టాలీవుడ్ కు టాటా చెప్పి కోలీవుడ్ వైపు కన్నేసినట్టు కృతి శెట్టి గురించి ఫిలిం నగర్ లో కుసకుసలు వినిపిస్తున్నాయి.